ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని 1 by 1 పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1కి సంబంధించండి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించదని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సో ఇది ఈ రోజు అన్ని జిల్లా పేపర్లో అయితే వచ్చిందండి. అన్ని జిల్లాల కలెక్టర్లు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద సమీక్ష నిర్వహించినట్టుగా ప్రతి డిస్టిక్ పేపర్లో అయితే మనం చూడవచ్చు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షకు ముందు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పాలనాధికారి జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహణపై మాట్లాడారు. కరీంనగర్లో పరీక్షకు 36 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్న మాటలు అయితే మనం చూడవచ్చు. సో ఇంకెవరికైనా వాయిదా పడుతున్న అనుమానాలు ఉంటే అలాంటివన్నీ విరమించుకోండి. వాయిదా పడే అవకాశం లేదు. దీని యొక్క ఎఫెక్ట్ వాయిదా పడితే దీని ఎఫెక్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1 ఎట్టి పరిస్థితులు కూడా వాయిదా పడే అవకాశం అయితే లేదు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కానిస్టేబుల్కి సంబంధించండి. హైకోర్టు ఆదేశించిన కన్కరించరా అంటూ మనకు నమస్తే తెలంగాణ నుంచి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. గతంలో మెడికల్లో కొంతమంది అన్ఫిట్గా నిర్ధారించారుగా, వారికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయంపై 7 అభ్యర్థుల ఆవేదన, గడువు సమీపిస్తున్న మెడికల్ టెస్టులు నిర్వహించిన బోర్డు అధికారులు ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నవైనమాట ఇక్కడ చూడవచ్చు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు అభ్యర్థులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారన్న హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని అడిగితే బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. దీనిపై ఆ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న అపాయింట్మెంట్ లెటర్లు అందించాలనే ఉద్దేశంతో మెడికల్ బోర్డు అధికారులు ఆధారబాదరిగా మెడికల్ టెస్టులు అయితే చేయించారు. సో వారిలో కొంతమందికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా కేవలం కళ్ళతో మాత్రమే చూసి అన్ఫిట్ అని తేల్చడంతో వాళ్ళు వెళ్ళి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని ఈ యొక్క అన్ఫిట్ ఏ అంశాల మీద అన్ఫిట్ అని ఉందో వాటిని టెస్ట్ చేయించుకుంటే ఫిట్ అని తేలింది. సో దీని మీద వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఏప్రిల్ 29న తీర్పు అయితే వచ్చింది. సో వారికి మళ్ళీ గాంధీ లేదా ఉస్మానియా దవాఖానాల్లో వైద్యులతో 4 వారాల్లో అంటే నెల రోజుల లోపల మెడికల్ టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి దాదాపు 20 రోజులు కావస్తున్నా కూడా రాష్ట్ర పోలీసు నియామక బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. సో ఈ టెస్టులు వచ్చేసి కేవలం 1 డేలోనే కంప్లీట్ అయితే ఇది. దీనిపై బోర్డు అధికారులను నమస్తే తెలంగాణ సంప్రదించగా హైకోర్టు తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని చెప్పారు. సో హైకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలు చేయాల్సింది తాము కాదని వైద్యులే చేయాలని ఓ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో వైద్యులే చేయాలనడం కూడా కరెక్ట్ కాదు. అధికారులు తప్పకుండా వస్తారు. వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేస్తారు. లేకపోతే ఒకరికి బదులు ఒకరిని మెడికల్ టెస్టులు కూడా పంపించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు తప్పకుండా వస్తారు. సో దీంతో తమకున్న చివరి అవకాశం కూడా చేజారిపోతుందేమో అని అధికారులు ఆవేదన చెందుతున్నట్టుగా మనం దీంట్లో అయితే చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించండి. టెట్ అభ్యర్థుల ఇబ్బందులు అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా మంది తెలుసు మనకు సొంత జిల్లాల్లో కాకుండా చాలా దూరంలో సెంటర్స్ అయితే పడ్డాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మనకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సరిపోవట్లేదు. అందుకే హైదరాబాద్కు సంబంధించిన సెంటర్లో మనకైతే పడడం అయితే జరిగింది. సో ఎక్కువగా మహిళలకు మాత్రం సొంత జిల్లాల్లోనే కేటాయించేందుకు ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అధికారుల నిర్లక్ష్యానికి టెట్ అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాశాఖ అధికారులు అభ్యర్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అభ్యర్థులు పెట్టుకున్న మొదటి ఆప్షన్ ప్రాధాన్యత ఇవ్వకుండా చిట్ట చివరి ఆప్షన్కు అవకాశం ఇచ్చారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి పుట్టలక్ష్మణ్ విమర్శించినట్టుగా ఇక్కడ చూడవచ్చు. దీనివల్ల అభ్యర్థులు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి పరీక్ష రాయాలంటే అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మనకు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ అయితే క్లోజ్ చేశారండి. మీరు 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 1 అవర్ ముందే మీరు చేరుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లు ఇక మారే అవకాశం లేదు, టైం కూడా లేదు కాబట్టి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అంటే ఇక్కడ చూడవచ్చు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని మీరు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ రంగంలో తొలిసారి అనే అంశంతో మనకు వార్తలోకి వచ్చింది. ఖమ్మం జిల్లా బుగ్గపాటలో నిర్మాణం వచ్చే నెలలో దీన్ని ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించనున్నారు. సో ఈ యొక్క ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి, ప్లేస్ని ఖమ్మం జిల్లా బుగ్గపాటలో దీన్ని ఏర్పాటు అయితే చేస్తున్నారు. 26 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలాల కేటాయింపు, భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు, 25,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయంట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ఆహార శుద్ధి వనరులు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతి కార్యకలాపాలకు వేదిక, 25,000 మంది ఉపాధి అవకాశాలు, అదేవిధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలో అతిపెద్దదైన మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాటలో ప్రారంభానికి అయితే సిద్ధమైందట. సో ఈ ప్లేస్ను గుర్తుంచుకోండి, ఖమ్మం జిల్లా బుగ్గపాటలో ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు శ్రీలంకలో ఫోన్ పే సేవలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో యూపీఐ సేవలు మనకు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే
చెల్లింపు ఆటగాళ్లలో ఒకరుగా ఉన్న ఫోన్పే ప్రస్తుతం తన సేవలను పొరుగున ఉన్న శ్రీలంక కూడా విస్తరిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఫోన్పే లంకకు చెందిన లంకపేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో దేశీయ స్టార్టప్ కంపెనీ తన వ్యాపారాన్ని ద్వీపదేశంలోనూ ప్రారంభించింది. ఇకపై భారతీయ పర్యాటకులు శ్రీలంకను సందర్శించేటప్పుడు సులభంగా లంకపే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చెల్లింపులు కూడా చేయొచ్చట. సో ఇటీవల ఫోన్పే ఏ దేశంలో తన యొక్క సేవలు ప్రారంభించిందని అడుగుతారు. సో శ్రీలంక అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఈ యూపీఐ సేవలకు సంబంధించి 30% లిమిట్ కూడా ఆర్బీఐ తీసుకురానుందండి. ఈ డిసెంబర్ 31 తర్వాత ప్రతి ఒక్క కంపెనీ, ఇప్పుడు ఫోన్పే అనేది యూపీఐ సేవల్లో 70% వాటా కలిగి ఉంది. సో ఇంత పెద్ద వాటా కలిగి ఉండడం ఇది మార్కెట్కి నష్టానికి గురి చేస్తుంది. ఒకవేళ ఈ సంస్థ కనుక సంక్షోభంలోకి వెళ్తే ఆర్థిక వ్యవస్థలో చెల్లింపులు అనేది తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉంది. కాబట్టి 30%, మార్కెట్లో 100 మంది ఉంటే 30 మంది కస్టమర్లు మాత్రమే ఫోన్పే తీసుకోవాలి. అదేవిధంగా గూగుల్ పే కూడా 30%, అంటే 100 మంది ఉంటే 30 మందిని మాత్రమే కస్టమర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లిమిట్ను ఈ డిసెంబర్ 31 నుంచి తీసుకురానుంది ఆర్బీఐ. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు మళ్ళీ భారతీయ మసాలాలపై ఇంకొక దేశం అండి, నేపాల్ కూడా బ్యాన్ అయితే విధించింది. సో ప్రపంచ దేశాలు గత నెల రోజుల్లోనే చాలా దేశాలు అయితే భారతీయ మసాలాలపై నిషేధాలు అయితే విధిస్తున్నాయి. సో MDH ఎవరెస్ట్ మసాలాలపై నేపాల్ బ్యాన్, సింగపూర్, హాంకాంగ్ తర్వాత నేపాల్ కూడా భారత్కు చెందిన మసాలాలు దిగుమతులు అమ్మకాలపై నిషేధం విధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రకారం అనుమానాస్పద ఇథిలిన్ ఆక్సైడ్ లేదా ETO కల్తీ కారణంగా MDH ఎవరెస్ట్ మసాలాలకు చెందిన 4 స్పైస్ మిక్స్ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఏ దేశాలు నిషేధం విధించాయండి? సింగపూర్, హాంకాంగ్, నిన్న మనం బ్రిటన్ కూడా చూసాం. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ భారతీయ ఆహార ఉత్పత్తుల్లో 400కు పైగా ప్రొడక్ట్స్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కూడా ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి మీరు. MDHకి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, అదేవిధంగా సాంబార్ మిక్స్డ్ మసాలా పౌడర్, మిక్స్డ్ మసాలా కర్రీ పౌడర్, అదేవిధంగా ఎవరెస్ట్కి చెందిన ఫిష్ కర్రీ మసాలాలను నేపాల్ కూడా నిషేధించింది. సో ఈ దేశాలను గుర్తుంచుకోండి, సింగపూర్, హాంకాంగ్, నేపాల్, ఈ 3 దేశాలు నిషేధం విధించాయి. నిన్న బ్రిటన్ కూడా వీటి మీద నిషేధం అయితే విధించింది. సో ఈ యొక్క మసాలాలు కనుక వివిధ దేశాలు కనుక ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధిస్తే భారతదేశ సుగంధ ద్రవ్యాల మీద కూడా చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎగుమతుల్లో ఈ వీటి యొక్క వాటా వచ్చేసి 40%గా ఉన్నట్టుగా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సీనియర్ బ్యాంకర్ నారాయణ వగల్ కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈయన ICICI బ్యాంకు చైర్మన్గా కూడా పనిచేశారు, SBIలో కూడా పనిచేశారు. సీనియర్ బ్యాంకర్ ICICI బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వగల్ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యి అక్కడే కన్నుమూసినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో ఈయన గురించి మనం ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఈయన 2010వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు, భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈయనైతే పొందారు. బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత సేవలకు గాను ఈయనకు పద్మభూషణ్ అవార్డు 2010లో అయితే లభించింది. సో గుర్తుంచుకోండి, చెన్నైకి చెందిన వ్యక్తినే. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ విమానాశ్రయాల ఏర్పాటును ప్రతిపాదించిందని అడుగుతారు. మమునూరు అని, వరంగల్లోని మమునూరు వద్ద ఈ యొక్క విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనితో పాటు రామగుండంలో బసంత నగర్ దగ్గర ఆల్రెడీ ప్రైవేట్ రన్వే కూడా ఉంది. సో దాన్ని కూడా ప్రభుత్వం డెవలప్ చేయాలని భావిస్తుంది. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత, త్వరలో రానున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అంటే ఇక్కడ చూడవచ్చు. వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వేచి చూసే ధోరణితో ఉంది. వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రకటించారు. సో AAI ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా కదలిక వచ్చినట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం 706 ఎకరాలు కూడా రెడీగా ఉన్నాయి. 253 ఎకరాలు కేటాయిస్తే ఈ యొక్క మమునూరు విమానాశ్రయం స్టార్ట్ చేయొచ్చని అయితే భావిస్తున్నారు. సో ఈ యొక్క పేరును గుర్తుంచుకోండి, ప్రాంతం పేరు గుర్తుంచుకోండి. మమునూరు వద్ద ఈ విమానాశ్రయం అయితే ఏర్పాటు చేయనున్నారు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు 2050 నాటికి 4-5 ఏళ్లు పెరుగునున్న ఆయుర్దాయం అంటూ మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ను చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జనరల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో కూడా ఈ పెరుగుదల అత్యధికంగా ఉంటుందని, తద్వారా మొత్తం ఆయుర్దాయం పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు తెలిపినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో మన భారతదేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో 2050 నాటికి పురుషుల సగటు ఆయుర్దాయం 75 సంవత్సరాలు, అదేవిధంగా మహిళల విషయంలో 80 సంవత్సరాలు సగటు ఆయుర్దాయం భారతదేశంలో ఉంటుందని ఈ లాన్సెట్ జనరల్లో ప్రచురితమైన అధ్యయనం అయితే పేర్కొంది. సో ఈ యొక్క మన భారతదేశం విషయంలో ఆయుర్దాయాన్ని గుర్తుంచుకోండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల తనిఖీల్లో రూపాయలు 8,888 కోట్ల రూపాయలను ఇంతవరకు ఎన్నికల సంఘం జప్తు చేసినట్టుగా అధికారికంగా మనకు ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ అయితే వచ్చిందండి. నగదులో తెలంగాణ టాప్, అదేవిధంగా డ్రగ్స్ పట్టుబడిన వాటిలో గుజరాత్ టాప్లో ఉన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 1 నుంచి మే 18 వరకు, అంటే ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటి నుండి 8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంది. ఇందులో నగదు, మద్యం, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, విలువైన లోహాలు, ఓటర్లకు పంచేందుకు సిద్ధమైన
సిద్ధం చేసిన ఉచితాలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటన తెలిపింది. సో ఇది అఫీషియల్గా ఇచ్చిన డాటా అండి. దీంట్లో చూసుకున్నట్లయితే జిల్లాలోని పరిస్థితులను నిరంతరంగా సమీక్షించడం, నిఘా సంస్థలు అందించిన సమాచారాన్ని క్రోడీకరించడం కావచ్చు, వివిధ ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ భారీ స్థాయిలో ఈ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టుగా మనమైతే చూడవచ్చు. సో దీనిలో గుజరాత్ డ్రగ్స్ పరంగా మొదటి స్థానం, తెలంగాణ నగదు పరంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సో మనకి ఇంకా 5వ విడత ఎన్నికలు పూర్తి కాలేదు. 5వ విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంత సొత్తు పట్టుబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది జస్ట్ లైట్గా గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు తెలంగాణనే టాప్లో ఉంది. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు స్పోర్ట్స్కి సంబంధించి నిఖత్ పసిద్ధి పంచ అంటే చూడవచ్చు. ఈమె మన తెలంగాణకు చెందిన మహిళ. మీనాక్షికి కూడా స్వర్ణమాట ఇక్కడ ఇచ్చారు. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం అయితే కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుది పోరులో ఆమె 5-0తో ఉర్కుబయేవాను చిత్తు చేసింది. ఈ టోర్నీలో దూకుడుగా ఆడి ఫైనల్ వచ్చిన నిఖత్ పసిడి పోరులో కూడా అదరగొట్టినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఎలోర్డా కప్లో స్వర్ణం సాధించిన వ్యక్తి వచ్చేసి నిఖత్ అని గుర్తుంచుకోండి. సో నిఖత్ జరీన్ తెలంగాణకు చెందిన వ్యక్తి పసిడి సాధించినట్టుగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సేమ్ అప్డేట్. నిఖత్ జరీన్కు స్వర్ణం అంటూ మనకు ఎలోర్డా టోర్నీకి సంబంధించి మనకు ఇక్కడ సేమ్ అప్డేట్ ఇచ్చారు. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన యూట్యూబ్లో మన వీడియోస్ అనేది బూస్టింగ్ అయితే కాబట్టి మనది కొత్త ఛానల్, మీరు తప్పకుండా లైక్ అయితే చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.